సో మనం ఒకసారి అయితే రిఫ్రెష్ చేసుకుందాం. సో రిఫ్రెష్ చేసేసుకుందాం ఎందుకంటే మనం ఎస్టర్డేది పెట్టుకుందాం కాబట్టి. సో మనకైతే ఎస్టర్డే అయితే 25,000 సేల్స్ అయినాయి అన్నమాట త్రూ డ్రాప్ షిప్పింగ్ త్రోని. మనకైతే కన్వర్జన్ రేట్ వచ్చేసి 2.68% ఉన్నాయి. 30 ఆర్డర్స్ వచ్చాయి. టోటల్ మనకైతే 298 సెక్షన్స్ అయితే అయ్యాయి అనమాట. నేను ఎర్లీ మార్నింగ్ అయితే రికార్డ్ చేస్తున్నా అండ్ మీరైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం అయితే పొద్దున్నే లేచి మరీ రికార్డ్ చేస్తున్న వీడియో అయితే. మన ఛానల్లోనైతే రెగ్యులర్గా డ్రాప్ షిప్పింగ్ గురించి వీడియోస్ వస్తాయి. లైక్ డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటిది, ఏ ప్లాట్ఫామ్ని ఎలెక్ట్ చేసుకోవాలి, ఏ పేమెంట్ గేట్వేని చూసుకోవాలి, అసలు 20 రూపీస్తో అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇలా ఎవ్రీథింగ్ అనేది ఒక్కొక్క వీడియో ప్రాక్టికల్గా వస్తుంటుంది అన్నమాట. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అయితే రెడీగా ఉండండి. ఒకవేళ మీరు అంతసేపు వెయిట్ చేయలేని అనుకున్నా కూడా ఈ వీడియో చూడవచ్చు. మన ఛానల్నే డ్రాప్ షిప్పింగ్కి సంబంధించింది, డ్రాప్ షిప్పింగ్ వినాయక చవితికి సంబంధించిన వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ఫుల్ డెప్త్ ఉంటుంది, చూడండి. అండ్ కొందరికి ఏంటంటే ప్రీవియస్లో మనం కోర్సెస్ ఒక ప్రైస్లో సేల్ చేసాం కదా, అది కనిపించట్లేదంటే ఇప్పుడు అది తీసేసామండి. ఇప్పుడు మన ఛానల్లో మనం ఓన్లీ 8 కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఇకపై. సో అందులో బ్లాగింగ్ కోర్స్, డ్రాప్ షిప్పింగ్ కోర్స్, చాట్ జీపీటీ, యూట్యూబ్ అండ్ షార్ట్స్కి సంబంధించింది, గేమింగ్ ఛానల్కి సంబంధించింది, మీమ్స్ ఎలా చేస్తూ ఎర్నింగ్ చేయాలి, క్యాన్వాకి సంబంధించింది ఈ 8 ఉంటాయి. ఇకపై ఫ్యూచర్ మొత్తం ఈ 8 కోర్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ 8 కోర్సెస్ వచ్చేసి మీకు 799కి ఇప్పుడైతే ఆఫర్లో ఇస్తున్నాం. సో ఎవరైనా కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఇకపై పాత కోర్సెస్ ఉండవు, 2025కి సంబంధించిన కోర్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో అది కూడా డిస్క్రిప్షన్లో కూడా లింక్ చూడండి. 2 అయితే నేను అప్డేట్ అయితే చేశానన్నమాట. సో మీరు ఈ వీడియో చూసుకోవచ్చు అండ్ ఇది అప్డేట్ కూడా చూసుకోవచ్చు అన్నమాట. సో ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకుంటారంటే కంప్లీట్గా డ్రాప్ షిప్పింగ్ లాభాలు ఏంటిది, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని మొత్తం చూస్తారు. నెక్స్ట్ కమింగ్లో ఇంకా వీడియోస్ అయితే వస్తాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం అసలుకైతే మనం ఏం చేద్దామంటే అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. ఓకే, డ్రాప్ షిప్పింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఏం సేల్ చేస్తున్నాను అంటే గ్లౌజెస్ సేల్ చేస్తున్నాను. చలికాలం కదా, గ్లౌజెస్ సేల్ చేస్తున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన సబ్స్క్రైబర్స్లోనో ఆర్ఎల్స్ లైక్ ఎవరైనా ఒక రవి అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఓకే, రవి అనే వ్యక్తి నా వెబ్సైట్లో గ్లౌజెస్ అమ్ముతాను కదా. ఓకే, నా వెబ్సైట్కి వచ్చేసి ఈ గ్లౌజ్ ఆర్డర్ పెడతాడు. ఎంతకు ఆర్డర్ పెడతాడు? 600 రూపీస్కి ఆర్డర్ పెడతాడు. ఓకే, సో నాకు 600 రూపీస్ ఆర్డర్ పెడితే నేను పేమెంట్ గేట్వే పెడతా కాబట్టి నాకు ఒకటేసారి 600 రూపీస్ నాకు వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈ రవికి అయితే గ్లౌజులు పంపాలి కదా, బట్ నేను రవికి గ్లౌజెస్ ఇట్లా ఎందుకు ప్రాబ్లం ఎందుకు పంపానంటే దానికన్నా ముందు నేను ఏం చేస్తానంటే ఈ డీటెయిల్స్ ఆటోమేటిక్గా సప్లయర్ దగ్గర పోతుంది. ఓకే, ఈ సప్లయర్ ఎక్కడైనా ఉంటాడు, ఢిల్లీలో ఉంటాడు. ఇప్పుడు నేను హైదరాబాద్లో నా ఇంటి దగ్గర నేను స్టోర్ స్టార్ట్ చేసుకున్నా. ఈ రవి అనేటోడు ఎక్కడ ఉన్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రిలో ఉన్నాడు. ఓకే, నేను ఎక్కడున్నా? నేను హైదరాబాద్లో ఉన్నా. సప్లయర్ ఎక్కడున్నాడు? ఢిల్లీలో ఉన్నాడు. ఓకే, కరెక్ట్ కదా. సో ఇప్పుడు సప్లయర్ ఢిల్లీ ఉన్నాడు. ఈ రవి వచ్చేసి రాత్రి 12:30 నాకు ఆర్డర్ పెట్టిండు. ఏది? ఒక గ్లౌజు 600 రూపాయలకి పెట్టిండు. ఇప్పుడు నేను 12:30 ఓపెన్ చేసి ఆర్డర్ వచ్చిందని నేను అన్నీ ఆలోచించకుండా నేను పడుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా ఈ రవి డీటెయిల్స్ అనేది నా యొక్క సప్లయర్ దగ్గరకు పోతుంది. ఓకే, ఈ సప్లయర్ దగ్గర పోతుంది. ఈ సప్లయర్ ఏం చూసుకుంటాడు? అరే బాబు చలో మనకి ఏంటిది, ఒక ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ వాల్యూ వచ్చేసి 600 రూపీస్. ఓకే, అంటే కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఆ ప్లాట్ఫామ్ మధ్యలలో మన ప్రైస్ మనకి ఇచ్చేసి సప్లయర్ ప్రైస్ దగ్గరికి సప్లైకి ఇస్తుంది. అదంతా తర్వాత మ్యాటర్. సో ఇప్పుడు ఈ సప్లయర్ ఏం చేస్తాడంటే ఈ సప్లయర్ ప్రోడక్ట్ని ప్యాకేజ్ చేసి మొత్తం ప్యాకెట్లో పెట్టేసి మొత్తం కొరియర్ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు కూడా ఇచ్చేస్తే కొరియర్ ఆఫీస్ తీసుకెళ్ళి రవికి ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ నాకు ఎంత పట్టది? సప్లయర్కి నేను ఎంత ఇవ్వాలి? 125 రూపాయలు ఇవ్వాలి. అంటే మనం అమ్మింది ఎంత? 600 రూపాయలకు అమ్మితే మనకి 125 రూపాయలు సప్లయర్కి ఇచ్చినామంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది లాభము? ఓకే, 10 5 పోతే 5, మళ్ళీ 9 2 పోతే ఎంత? 7 కదా, 8 9 ఎస్ 7. అండ్ ఇక్కడ ఆల్రెడీ 1 పోయింది కాబట్టి 5 1 పోతే 475. ఒక్క వస్తువు మీద నాకు 475 రూపాయలు లాభం వచ్చింది. సరే అన్న, ఇప్పుడు 475 రూపాయలు లాభం వచ్చేసింది కదా, వాడెవడికో 125 రూపాయలు ఇచ్చే కన్నా మనమే ఒక పని చేయొచ్చు కదా, మనమే ఎక్కడైనా ప్రొడక్ట్స్ తీసుకొచ్చుకొని బల్క్లుగా ఉంటాయి కదా మన తెలివితేటలు. నాకు తెలుసు
నేను ఆలోచించిన ముందే మీ తెలివితేటలు నేను ఆలోచించరు కానీ ఢిల్లీలో బీహారో లేదో ఇంకేదో పోయి అస్సామో పోయి మనమే బల్క్ తెచ్చేసుకొని మనమే అమ్ముకుంటే బాగుంటుంది కదా అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. వచ్చి బల్కులో తెస్తావు, బల్కులో తెచ్చి ఇక్కడ పెడతావు, ఇంట్లో పెడతావా? ఓకే సరే, ఇంట్లో పెట్టినాం అనుకుందాం. ఓకే, ఆర్డరు ఈరోజు 10 వచ్చినాయి, రేపు 20 వచ్చినాయి, ఎల్లుండి 100 వచ్చినాయి. కూర్చొని ఒక్కొక్కటి అయితే పొట్లం కొట్టుకుంటుండవు కదా. పొట్లం పెట్టినప్పుడు ఆ పొట్లానికి ఏం జరుగుతుంది, ఎవరినో ఒకరిని పనిలో పెడతావు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సీత అనే టైంని పనిలో పెట్టినావు, సీత అని రాజేష్ అనేటోని ఇద్దరిని పని పెట్టినావు అనుకో. వీళ్ళిద్దరికి నెలకి ఒక 10,000 అన్నా కానీ 20,000 వీళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా ఫస్ట్. ఓకే, ఇదొకటి. వీళ్ళు ప్యాక్ చేసి నీ ముఖం మీద కొడతారు. ఓకే, నీ ఇంట్లో మీ ఇంటికి వచ్చి పని చేసి మీ పెడతారు. లేదా నువ్వు ఆఫీస్ పెట్టుకున్నావు అనుకో, ఆఫీస్లో ఇవాళ రేపులు ఎంత ఉన్నాయి, 25,000 20,000 రెంట్లు ఉన్నాయి. ఓకే, తక్కువ వేసుకుందాం, 20,000 రెంట్, ఒక ఇద్దరిని పనిలో పెట్టుకుంటే వాళ్ళకి 20,000 40,000 పోతానే కదా. అదొకటి. ఇదంతా అయిపోయిన తర్వాత కూడా నీకు ఇవాళ 10 ఆర్డర్లు వచ్చినాయి, 10 ప్యాకింగ్ చేసేసి అన్నీ ప్యాకింగ్ చేసి ఇప్పుడు ఇది కొరియర్ ఆఫీస్ తీసుకుపోయి కొరియర్ ఆఫీస్లో మొత్తం చేసిన తర్వాత మనకి పెట్టిన రవికి ప్రోడక్ట్ పోతాంటే మధ్యలో ప్యాకెట్ ఒకటి ఎక్కడో మిస్ అయిపోయింది. మిస్ అయితే రవిగా అడుగుకుంటాడో, మళ్ళీ రవిగాంతో లొల్లి మనకి టైం బొక్క. దాని తర్వాత ఇంకోటి ఏంటిది, ఈ రవి దగ్గర పోయినాక రవికి ఆ ప్రోడక్ట్ నచ్చలేదు అనుకో, మళ్ళీ మన దగ్గర పంపుతాడు, మళ్ళీ మనకి తలనొప్పి. అదొకటి. రెండోది వచ్చేసి ఏంటిది, ఇప్పుడు మనం కొరియర్ ఆఫీస్ పోతే కొరియర్ ఆఫీస్ దగ్గర డబ్బులు, టైము వేస్ట్. ఇన్ని బాధలు పడే కన్నా ఒక 125 రూపాయలు పోతే పోయింది, లేదో 50 రూపాయలు పోయింది. నాకెందుకు తలనొప్పి, ఇన్వెంటరీ మొత్తం వాడే చూసుకుంటాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నువ్వు గ్లౌజులు కొనాలంటే గ్లౌజులు అయితే ఫ్రీగా రాదు కదా. ఓకే, నువ్వు 500 గ్లౌజులు కొన్నా కానీ ఎగ్జాంపుల్కి స్టార్టింగ్లో 125 చొప్పున వేసుకుంటే మీకు తెలుసు నా క్యాలిక్యులేషన్ గంట పడుతుందని. సో ఎగ్జాంపుల్ ఎక్స్ అమౌంట్ పడ్డది అనుకుందాం. అంత అమౌంట్ అయితే మనం కట్టుకోవాలి కదా, మనతో కాని పని కదా. స్టార్టింగ్ మనం స్టార్ట్ చేసిందే 20 రూపాయలతో, మనం మొత్తం అన్నీ తీసుకురాలేం కదా. సో అర్థమైందా. సో సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఏం లేదు గైస్, డ్రాప్ షిప్పింగ్ అంటే ఒక కస్టమర్ మన యొక్క వెబ్సైట్కి వస్తాడు, సింపుల్ లాంగ్వేజ్లో మన యొక్క వెబ్సైట్లో ఒక ఆర్డర్ పెడతాడు. ఆర్డర్ పెడితే ఆ ఆర్డర్ డీటెయిల్స్ సప్లయర్ దగ్గర పోతాయి. సప్లయర్ మొత్తం తలనొప్పి వాందే, ప్యాకెట్ మొత్తం పార్సల్ మొత్తం ప్యాక్ చేసే దగ్గర నుంచి మొదలు పెడితే కస్టమర్ దగ్గర వారు పోయే వరకు మొత్తం పని వాందే. సో మనం ఒక్కసారి స్టోర్ సెటప్ చేసుకొని మంచిగా యాడ్స్ రన్ చేసుకోవాలనుకుంటే యాడ్స్ రన్ చేసుకోవచ్చు, లేదు ఆర్గానిక్గా సోషల్ మీడియా నుంచి చేసుకుందాం అనుకుంటే సోషల్ మీడియా నుంచి అయినా చేసుకోవచ్చు. మన బిజినెస్ మనం రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు తింటుంటే నువ్వు తింటుంటే ఎవడొకడు కొంటాడు, పడుకున్నప్పుడు ఎవడొకడు ఉంటాడు, సినిమా చూసినప్పుడు ఎవడొకడు కొంటాడు. కాబట్టి మనకి టెన్షన్ ఉండదు. అప్పుడు ఆర్డర్ వచ్చింది పెట్టాలి, కస్టమర్ గారు ఒకరు ఫోన్ చేసి బ్రో నా ప్యాకెట్ కవర్కి వచ్చింది అని అన్నావు అనుకో, కూర్చొని నువ్వు ముచ్చట పెట్టేంత టైం ఉండదు కదా, ఆటోమేటిక్గా అంతే పని అయిపోతుంటే నువ్వు ఆ టైంని ఇంకొక దగ్గర ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఇప్పుడు అర్థమైంది కదా. సరే, ఇప్పుడు నేను డ్రాప్ షిప్పింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక రఫ్ కట్గా చెప్పు, ఎందుకంటే ఒకటే వీడియోలో అన్నీ చెప్పడం కష్టం కాబట్టి ఒక రఫ్ కట్గా చెప్పి రేపు దాని గురించి వీడియో మర్చుకుంటా రెగ్యులర్గా వీడియో చేయన్నానంటే నేను ఒక మంచి ప్లానింగ్ చెప్తా వినండి. ఫస్ట్ వచ్చేసి మీది ఒకటి నీష్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నీష్ అంటే అర్థం ఏంటిదంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలని ఒక కేటగిరీ అనుకోండి, ఒక రకం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను గేమ్స్ బాగా ఆడతా. ఓకే, సో నాకేంటి రెట్రో అనే సంబంధించిన గేమ్స్కి సంబంధించిన మీమ్ పేజెస్ ఉన్నాయి. అండ్ కొన్ని మీమ్ పేజెస్ ఇన్ ద సెన్స్ అంటే పేజెస్ ఉన్నాయి. ఓకే, పేజెస్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కొన్ని ఆన్లైన్లో సప్లయర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే సూపర్ మ్యారియో, కాంట్రా, బాబ్ ద బిల్డర్ ఇలాంటి గేమ్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి క్రికెట్ గేమ్స్, కార్ గేమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ గేమ్స్ అన్నీ వాళ్ళు ఒక గ్యాజెట్లో పెట్టి అమ్ముతారు. ఆ గ్యాజెట్లో పెట్టిన అమ్మింది నాకు వచ్చేసి 350 రూపాయలకు పడితే నేను అది ఏం చేస్తానంటే 1299 రూపాయలకి సేల్ చేస్తాను. ఎస్, ఒక్కోసారి 1999 చేస్తా, ఒక్కోసారి 1999 చేస్తా, ఒకసారి 999 రూపీస్కి సేల్ చేస్తా. ఇది వచ్చి నాకు ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్, ఎందుకంటే నాకు ఇది మంచి రిజల్ట్స్ అయితే ఎప్పుడు రిజల్ట్స్ చూపిస్తుంది. బట్ నేను ఇంకోటి ఏంటంటే సీజనల్ కూడా చేస్తా. ఏంటిది ఈవెంట్ అంటారు, అంటే బ్లాగింగ్లో కూడా ఇది ఈవెంట్ బ్లాగింగ్ కిందకి వస్తుంటుంది. సో నేను అదే స్టెప్స్ డ్రాప్ షిప్పింగ్లో కూడా చేస్తాను. ఈవెంట్ బ్లాగింగ్లో ఎట్లా మైండ్ సెట్ పెట్టుకుంటానో అదే మైండ్ సెట్ నేను ఇది కూడా పెట్టుకుంటాను. ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏ కవర్ అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్
సీజనల్ అంటే ఏంటిది, ఇప్పుడు చలికాలంలో మనకి ఏం కావాలి, గ్లౌజెస్ కావాలి, స్వెటర్స్ కావాలి, ఇలాంటివి కావాలి. ఈ స్వెటర్స్లలో కూడా ఏంటిది కొంచెం డిఫరెంట్గా ఉండే స్వెటర్స్ని ఏదైనా మూవీకి సంబంధించినట్టు, అంటే మళ్ళీ మూవీ అంటే మనం మీరు వెళ్ళకపోతే కార్టూన్కి రిలేటెడ్ ఉన్నట్టు ఆర్ఎల్స్ లైక్ అలా చూస్తా. ఒకవేళ ఆ కేటగిరీలో మనం సెట్ కాదు, ఎందుకంటే ఇప్పుడు చాలా కంపెనీస్కి అయితే ఏం జరిగిందంటే ఇప్పుడు చాలామంది టీ షర్ట్లు సేల్ చేసుకుంటే డబ్బులు సంపాదించవచ్చు అది ఇదని అంటారు, కానీ ఇప్పుడు అది చాలా డిఫికల్ట్ అయిపోయింది. ఎందుకంటే చాలా కంపెనీస్కి ఫండింగ్ బాగా వచ్చేసరికి ఈ ఎస్టీడీస్ అని లేదనుకుంటే ఇంకా ఇన్స్టా ఫ్యాబ్ అని ఇలాంటి కంపెనీస్ వచ్చాయి. ఇలాంటి కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే తక్కువ రేట్లో మంచి క్వాలిటీ ఇవ్వడం జరగడం వల్ల ఈ చీప్ ప్రొడక్ట్స్ కొంటలేరు. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ మర్చెంట్స్తోనే అసోసియేట్ సోల్డ్ స్టోర్ అని ఇలాంటి కంపెనీస్ అన్నీ మూవీ వాళ్ళతోని కలిసిపోయి మంచి మెటీరియల్ తక్కువ రేట్కి ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు టీ షర్ట్ల బిజినెస్ ఉండలేదు. సో ఇప్పుడు నేను వింటర్ కాబట్టి నేను గ్లౌజెస్ సెల్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం గేమ్ ఆడేటోళ్ళకి మొబైల్లో ఆడేటోళ్ళకి చిన్న ఇదేదో పెట్టుకుంటారు, మా ఓనికి పేరు తెలుసు, మా లేడు ఇప్పుడు. సో అలాంటివి కూడా చాలా సేల్ అవుతాయి. సో ఇలాంటి ప్రోడక్ట్స్ని సేల్ చేస్తా. లేదనుకుంటే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, మదర్స్ డే ఇలాంటి డే అప్పుడు దానికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ని సేల్ చేస్తా. అవన్నీ ఇప్పుడు ఈ సెటర్ అనేది 3 నెలలు నడిచినా కానీ 3 నెలల్లో మంచి ఇన్కమ్ తెచ్చిస్తుంది. ఈ రెయినీ సీజన్లో అమరిల్లాస్లో కూడా డిఫరెంట్ అమరిల్లాస్ ఉంటాయి. పాకెట్ అమరిల్లాస్ అని, టేబుల్ బాటిల్ అమరిల్లాస్ అని కలర్ఫుల్గా ఉంటాయి, అలా చేసుకోవచ్చు. సో ఇలా మనం కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకొని దాని మీద మనం రీసెర్చ్ చేసుకోవాలి. కొంచెం వీడియో పెద్దగా అవుతుంది, నేను చెప్పుకుంటూ పోతే నాతో అదే ప్రాబ్లము. దాని తర్వాత మనకు ఒక సప్లయర్ కావాలి. మనం ఫస్ట్ ఒకటి డిసైడ్ అయిపోతాం కదా, దాని తర్వాత ఒక సప్లయర్ కావాలి. నేను ఒక మంచి లిస్ట్ తయారు చేస్తాను, ఆగండి అసలుకి ఏంది ఇక ఇట్లా కాదు, కానీ మొత్తం ఏ కేటగిరీస్ ఉంటాయి, ఎన్ని కేటగిరీస్ ఉంటాయి, ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయని ఒక లిస్ట్ తయారు చేస్తాను. ఒకరోజు కూర్చోవాలి అసలుకి. సో మనకి నెక్స్ట్ వచ్చేసి సప్లయర్ కావాలి. ఇప్పుడు సప్లయర్ కూడా ఏంటంటే చాలామంది చాలా వెబ్సైట్స్లలో సప్లయర్స్ దొరుకుతారు చూడండి అంటారు, కానీ ఇఫ్ యు ఆర్ బిగినర్, ఒకవేళ కొత్తగా నువ్వు ఇప్పుడిప్పుడే చేస్తున్నావు అనుకో, మాత్రం నువ్వు ఖచ్చితంగా సప్లయర్ జోలికి పోకు. నువ్వేంటిదంటే చాలా సైట్స్ ఉంటాయి అన్నమాట, రోపోసో అని ఇంకా చాలా సైట్స్ ఉంటాయి. ఇలాంటి సైట్స్లలో సైన్ అప్ అవ్వు, ఎందుకంటే ఇక్కడ నీకు సప్లయర్స్ ఈజీగా దొరుకుతారు. అండ్ కొంచెం రోపోసో సైడ్ నుంచి కూడా నీకు సపోర్ట్గా ఉంటుంది కాబట్టి వీళ్ళు వెరిఫికేషన్ అంతా జరుగుతుంది కాబట్టి అన్నీ వీళ్ళు మేనేజ్ చేసుకుంటారు కాబట్టి నీకేం టెన్షన్ ఉండదు. అదే నువ్వు ఒకవేళ సప్లయర్ కానీ పట్టుకున్నావు అనుకో, నీకు వచ్చే 50 సేల్స్కి సప్లయర్ కానీ నీకు సరిగా పట్టించుకోలేదు అనుకో, 50 సేల్స్ నీకు జనాల వరకు ట్రాన్స్ఫర్ కాలేదనుకో, వేస్ట్ అవుతుంది కదా. సప్లయర్లు కూడా ఒక్కోసారి వాడి మైండ్ సెట్ ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటుంది. అందుకే మనం డైరెక్ట్ సప్లయర్తో పెట్టుకోకుండా ఈ రోబోసో లాంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుంటే అయితే మనం చేసుకోవచ్చు. ఓకేనా, స్టార్టింగ్లో ఇన్ కేస్ మీకు మంచిగా పోతున్నాయి, ఇప్పుడు ఐపీఎల్ సీజన్ అనుకుందాం, లేదనుకోండి ఇంకేదైనా అనుకున్నా, మంచి వాచెస్, టీ షర్ట్స్ అట్లాంటివి పోతాయి అనుకోండి, అప్పుడు మాట్లాడుకోండి, డైరెక్ట్ సప్లయర్తో మాట్లాడుకోండి. అన్న మేము ఇన్ని ల్యాక్స్ బిజినెస్ చేస్తాం కాబట్టి ట్రస్ట్ అస్ అని అంటే సప్లయర్ కూడా దన్నంరా దూతా అని చెప్పి తీసుకుంటాడు మిమ్మల్ని. ఓకేనా. సో ఒకవేళ సెటప్ చేసుకోవాలంటే ఎలాంటి ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతారు. సో మీరు వచ్చేసి నేను సజెస్ట్ చేసేది అయితే మిత్రం, మీరు షాపిఫై యూజ్ చేసుకోండిరా. ఓకే, ఆయన కానీ ఇవాళ రేపు 60 రూపాయలు 80 రూపాయలు కడితే మీకు 3 నెలల వరకు వచ్చినప్పుడు, ఒకసారి ఒక 100 రూపాయలు బిల్లులో మీకు 3 నెలలు వచ్చినప్పుడు షాపిఫై యూజ్ అయితే అయిపోతుంది కదా. మళ్ళీ వర్డ్ ప్రెస్ అనుకోండి, మీకు హోస్టింగ్ కావాలి, అదొక 3500, డొమైన్ కావాలి, దానికి ఒకటి డొమైన్ ఒక పేరు మీద ఉంటే మళ్ళీ అలాంటి పేరుది మళ్ళీ వాడుకోలేదు. ఇంత సబ్ డొమైన్స్ కొన్నా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ glouzesindia.com అనే డొమైన్ కొంటే మళ్ళీ మీరు ఏం చేస్తారు, amarilla.glouzesindia.com అని కొంటే గలీజ్గా ఉంటుంది కదా. అట్లా కాకుండా షాపిఫైతోనే వెళ్ళండి, ఒక్క స్టోర్ మీద వెళ్ళేసి ఎంతో అంత సంపాదించుకున్న తర్వాత దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేయండి. లేదన్నా నేను వర్డ్ ప్రెస్ వాడతా అంటే వర్డ్ ప్రెస్ వాడండి, ఎందుకంటే నేను కూడా వర్డ్ ప్రెస్ వాడిన ఇప్పుడు కూడా వర్డ్ ప్రెస్ వాడతాను నేను ఎక్కువ వరకు, ల్యాండింగ్ పేజెస్ అయితే. సో అలా మీరు చేసుకోండి. అండ్ చాలామంది షాపిఫై యూజ్ చేయడానికి యాడ్సే ఇంపార్టెంట్, అట్లా లైక్ ఐ మీన్ టు సే డ్రాప్ షిప్పింగ్ చేయాలంటే యాడ్సే కావాలంటే. సో డిపెండ్స్ అపాన్ మీరు జనాల పల్స్ ఎలా చూస్తారు అన్న దాన్ని బట్టి మీరు సోషల్ మీడియా కూడా యూజ్ చేసుకోండి. నేనైతే మోస్ట్లీ ఇన్స్టా అండ్ ఫేస్బుక్ యూజ్ చేస్తాను. నాకు ఆ రెండింటి మీదనైతే చాలా బాగా గ్రిప్ ఉంది కాబట్టి నేను సోషల్ మీడియాని అయితే యూజ్ చేస్తాను. ఎందుకంటే మన స్టూడెంట్స్లలో కూడా మీరు చూసారు ఏంటంటే షార్ట్స్ చేస్తుంటారు వీళ్ళందరూ. ఆల్రెడీ ఒక వీడియో చేశా, స్టార్ట్ చేస్తూ అతను 17,000 ఎంతో సంపాదించాడు. సో షార్ట్స్ 70,000 అనుకుంటా. షార్ట్స్తోని వైరల్ చేసుకుంటూ కూడా దాని లాంగ్ లింక్ ఇచ్చుకుంటూ ఇట్లా మనం కొంచెం డైవర్ట్ చేసుకోవాలి. సో అది చేసుకున్నా బెటరు. సో
సోషల్ మీడియా నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇలా వాడతాను. లేదనుకుంటే మనం యాడ్స్ కూడా రన్ చేసుకోవచ్చు. నేను కూడా యాడ్స్ రన్ చేస్తాను. సో అలా మీ ఇష్టం. సో టోటల్లీ మీరు యాడ్స్ మీద డిపెండ్ అవ్వకండి. స్టార్టింగ్లో సోషల్ మీడియా మీద డిపెండ్ అవ్వండి. లేదు నాకు సోషల్ మీడియా సెట్ అవ్వట్లేదు అనుకుంటే మీరు యాడ్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. లేదు ఇదంతా టెన్షన్ ఎందుకంటే మనం 779కి అన్ని 8 కోర్సెస్ ఇస్తున్నాం కదా. అందులో షార్ట్స్కి సంబంధించిన షార్ట్స్ వైరల్ ఎలా చేసుకోవాలి సోషల్ మీడియాలో అది ఇది అని చెప్పి ఆ వీడియోస్ ఉన్నాయి కదా. అదే వీడియోస్ క్రియేట్ చేసేసి టిక్టాక్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటిది అది అని చెప్పాను కదా. అలాంటి వీడియోస్ అదే ప్రాసెస్ మీరు డ్రాప్ షిప్పింగ్ దాంట్లో కూడా టైం పెట్టేసి అదే వీడియో ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, ఫేస్బుక్లో పెట్టండి, ఇక్కడ పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి అసలు కింద ఆర్డర్ వస్తే ఏం జరుగుతుందని చాలామంది అడుగుతారు. ఆర్డర్ వచ్చిన తర్వాత సో కస్టమర్ మీకు ఆర్డర్ ప్లేస్ చేస్తే అదే డీటెయిల్స్ మీరు సప్లయర్కి పంపిస్తే సప్లయర్ వచ్చేసి డైరెక్ట్ కస్టమర్కి పంపించేస్తాడు ప్రోడక్ట్ని. ఓకేనా, మన మార్జిన్స్ మనకు వస్తాయి. ఇప్పుడు మనం ఈ మార్జిన్స్ అనేది సప్లయర్తో మనం డైరెక్ట్లీ మాట్లాడుకొని అయినా పెట్టుకోవచ్చు. లేదనుకుంటే రోపోసో అయినా ఇంకేదైనా ప్లాట్ఫామ్ యూజ్ చేసామనుకోండి, అక్కడ వాళ్ళ కట్టింగ్స్ పోను మన అమౌంట్ మనకైతే ఉంటుందన్నమాట. మన మార్జిన్స్ మనమే పెట్టుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా? సో ఇలా కూడా చేసుకోవచ్చు. సో మీకు ఇంక ఇన్డెప్త్గా తెలుసుకోవాలంటే మనకి వినాయక చవితి వీడియో ఉంది కదా, చూడండి. అందులోనైతే నేను యాడ్స్ నుంచి మొదలు పెడితే సప్లయర్స్ని, ప్రోడక్ట్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ అయితే మనమైతే ఇక్కడ పెట్టామన్నమాట. సో అదైతే చూడండి. దాంతోపాటు మీకైతే మనమైతే 8 కోర్సెస్ అయితే మీకు 799 రూపీస్కి ఇస్తున్నాం. 2025కి అప్డేట్ అవుతున్న కోర్సెస్. సో ఇందులో మీకు డ్రాప్ షిప్పింగ్ కోర్స్ ఉంటుంది. ఇన్డెప్త్గా బిగినర్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు యాడ్స్, ఆర్గానిక్ ఎవ్రీథింగ్ ఉంటుంది. బ్లాగింగ్ కోర్స్ కూడా ఉంటుంది. బ్లాగ్స్ రాస్తూ ఎలా మనీ ఏం చేయాలి అంటే గూగుల్లో మన కంటెంట్ కనిపించడం ఎలా రాయాలి, ఎలా పెట్టుకోవాలి, అది కూడా మనం ఏంటంటే చాట్ జీపీటీ లాంటివి యూస్ చేస్తూ దాంతోపాటు మనకి ఏంటంటే ఇదేంటి హోస్టింగ్ కొనుక్కోలేని వాళ్ళకి కొనుక్కునేంత ఉంటే వర్డ్ ప్రెస్ కొనుక్కోలేకపోతే వాళ్ళకి బ్లాగర్ని ఎలా యూజ్ చేస్తూ అండ్ దాంతోపాటు మీకు డ్రాప్ షిప్పింగ్ అయితే బిగినర్స్ నుంచి అడ్వాన్స్గా ఆల్రెడీ చెప్పాను. చాట్ జీపీటీ కోర్స్ కూడా ఉంటుంది ఇందులో ఫ్రీగానే మీకు. సో ఈ చాట్ జీపీటీ కోర్సులో నేను క్రియేట్ చేసింది ఇవన్నీ కోర్సెస్. ఈ చాట్ జీపీటీ కోర్సులో కూడా మీకు చాట్ జీపీటీ యూజ్ చేసుకొని డ్రాప్ షిప్పింగ్ ఎంత ఈజీగా ఎలా చేసుకోవాలి, బ్లాగింగ్లో డ్రాప్ షిప్పింగ్ చాట్ జీపీటీ ఎలా యూజ్ చేసుకోవాలి. దాంతోపాటు మనం సోషల్ మీడియానే కదా మన టార్గెట్ ఎక్కువ వరకు, ఊకే యాడ్స్ పెట్టి డబ్బులు పెట్టి అయితే మనం చేయలేం కదా. అలాంటప్పుడు కోసం మనం ఏం చేస్తామంటే యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాం అన్నమాట. సోషల్ మీడియా అది యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్కైనా. సో మనకు వచ్చి యూట్యూబ్ ఛానల్స్ గురించి యూట్యూబ్ కోర్స్ ఉంటుంది. దాంతోపాటు యూట్యూబ్ షార్ట్స్ మీదనే షార్ట్స్, ఎందుకంటే ఈ మధ్య షార్ట్స్ చాలా వైరల్ అవుతున్నాయి కాబట్టి యూట్యూబ్ షార్ట్స్ మీదనే మనకైతే ఇంకో కోర్స్ కూడా ఉంటుంది ఇంక్లూడెడ్ ఫ్రీయే. సో దాంతోపాటు కొందరికి యూట్యూబ్లో గేమింగ్స్ చేయాలంటుంది, ఎందుకంటే నేను చాలా ఇయర్స్ నుంచి గేమింగ్లో ఉన్నా కాబట్టి సో నాకు తెలుసు కాబట్టి యూట్యూబ్ గేమింగ్ కోర్స్ కూడా ఉంటుంది. మీరు యూట్యూబ్లో గేమ్స్ ఆడుతూ ఎలా మనీ ఏం చేయాలని, దాంతోపాటు మీమ్స్ తయారు చేస్తూ మనీ ఎలా ఏం చేయాలి, క్యాన్వా డిజైన్లు, మనకి ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే డిజైన్లు, వీడియో ఎడిటింగ్లు రావాలి కదా, ఇవన్నీ క్యాన్వా కోర్స్ కూడా ఉంటుంది ఇందులోనే. సో ఇవన్నీ మీకు ఒక్కసారి కొంటే లైఫ్ టైం ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఈరోజు కొనుక్కొని ఇంకా 5 years అవుతానైనా పర్లేదు, 10 years అవుతానైనా ఓపెన్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ కోర్సెస్ అబ్సల్యూట్లీ తెలుగులో ఉంటాయి. ఇవన్నీ తీసుకున్న తర్వాత కూడా మీకు ఇంకా బోనస్గా 50 GB రీల్స్ అయితే మేము ఇస్తామన్నమాట. ఎలాంటి లోగోలు ఉండవు, ఎలాంటి వాటర్ మార్కులు ఉండవు. ఈ రీల్స్ని మళ్ళీ మీరు యూట్యూబ్లోనైనా ఇన్స్టాగ్రామ్లోనైనా మీరు మళ్ళీ అప్లోడ్ చేసుకుంటే అయితే మనీ కూడా ఏం చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు 799కి వస్తుంది. సో ఒక్కసారి ఆఫర్ పోతే మళ్ళీ రాదు ఫ్రెండ్స్. సో కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దాంట్లో ఆఫర్ నడుస్తుంది. సో అది ఇంకా మీరు వీడియో ఇంకా నేర్చుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే రెడీగా ఉండండి. అదే పాటు ఈ వీడియో కూడా చూడండి, ఇందులో ఇంకా ఇన్ డెప్త్ ఉంటాయి. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.